మిత్రులారా, ఇప్పుడు 45వ శ్లోకాన్ని చెప్పుకుందాం. వినండి. శ్లోకం చదువుతాను, వినండి. ఛందస్సాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేతః పక్షి శిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకరపాద పద్మయుగళీ నీడే విహారం కురు. ఇక్కడ నీడే అంటే గూడు అని అర్థం అండి. యాక్చువల్లీ ఇప్పటిదాకా శంకరాచార్యుల వారు తన మనస్సుని రకరకాలుగా వర్ణించారండి. ఈ శ్లోకంలో పరమశివుని పాదాల జంట అనే పక్షి గూటిలో తన మనస్సు అనే పక్షిని విహరించమని హితోపదేశం చేస్తున్నారండి. ఇప్పటిదాకా తన మనస్సుని ఒకసారి కుహ అన్నారు, ఒకసారి అరణ్య అన్నారు, ఒకసారి కోత్ అన్నారు. ఈ విధంగా రకరకాలుగా వర్ణించారండి. అయితే ఇక్కడ తన మనస్సును పక్షిగాను, పరమేశ్వరుణ్ణి పాదాలను గూడుగాను శంకర్లు వర్ణించి అక్కడ వెళ్ళి ఆ పరమేశ్వరుడి పాద పద్మాల దగ్గర ఆశ్రయిస్తే మనస్సుకు మంచి సౌఖ్యం కలిగించే చోటు దొరికినట్టుకే అని ప్రబోధించారండి. అయితే ఇప్పుడు ప్రతి పదానికి అర్థం వివరించుకుందాం. చేతః అంటే మనస్సు అనే పక్షి శిఖామణే అంటే ఓ పక్షి శ్రేష్టమా, ఛందస్సాకి శిఖాన్వితై ఛందః అంటే వేదములు అనేది, సాఖి చెట్ల యొక్క, శిఖా అగ్రభాగములతో, అన్వితై కూడిన అంటే వేదముల యొక్క అంతములైన అగ్రభాగాలు ఏమిటండి? ఉపనిషత్తులు. ద్విజవరై అంటే పక్షి శ్రేష్టములచే అంటే బ్రాహ్మణోత్తములు, బ్రాహ్మణ శ్రేష్ఠులతో, సంసేవితే సేవించబడినది అంటే ఆశ్రయించబడినది, శాశ్వతే అంటే నిత్యమైనది, సౌఖ్యాపాదిని సౌఖ్య ప్లస్ ఆపాదిని అంటే సౌఖ్యాల్ని కలిగించేది, సుఖాల్ని కలిగించేది అంటే మోక్ష సౌఖ్యాన్ని అందించేది. ఇంకా ఖేదభేదిని అంటే ఖేదాలంటే ఏంటండి? దుఃఖాలు, దుఃఖాన్ని పోగొట్టేది అంటే ఈ సంసారం అనే దుఃఖాన్ని తొలగించేది. సుధాసారై అమృతం యొక్క సారము వంటి సారము గల, ఫలై పండ్లతో, దీపితే ప్రకాశించేది అంటే అమృతానంద ఫలశోభితమైనది అనే అర్థం అండి. శంకరపాద పద్మయుగళి నీడే అంటే శంకరపాద పద్మం అంటే ఈశ్వరుని యొక్క పాద పద్మముల వంటి పాదముల యొక్క యుగళీ నీడే అంటే జంట అనే గూటి యందు నిత్యం ఎల్లప్పుడూ విహారం విహారాన్ని అంటే సంతోషంతో కూడిన నివాసాన్ని కురు చేయుము. వృధా సంచారం అంటే వ్యర్థమైన పరిభ్రమణాన్ని త్యజ విడిచిపెట్టు, అన్యై ఇతరములతో, అలం చాలు, ఇతరులతో ప్రయోజనం ఏమీ లేదని ఇక్కడ భావం అర్థం అండి. దీని తాత్పర్యాన్ని చూద్దాం మనం. ఓ మనస్సు అనే పక్షి శ్రేష్టమా, వేదములు అనే వృక్షాగ్రములందు ఉన్నట్టి పక్షి శ్రేష్టములతో సేవింపడు. పక్షి శ్రేష్టాలంటే చెప్పాను కదండి, దేవతలు వాళ్ళు బ్రాహ్మణ శ్రేష్ఠులతో, విజవరై పక్షి శ్రేష్టములతో సేవింపబడేది. వేదాంతములైన వేదం యొక్క శాఖలు అంతాలేంటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులతో కూడిన బ్రాహ్మణవర్యులచే సేవించబడేది, స్థిరమైనది, సౌఖ్యాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని సంసారంలో ఎదుర్కొంటున్న ఈ దుఃఖాన్ని తొలగించేస్తుంది, అమృతసారమైన ఫలాలతో ఉంటుంది, అమృతప్రాయమైన మోక్షానందాన్ని ప్రకాశింపచేస్తుంది. ఎక్కడ? శివుని పాదపద్మం. ఆ పాదపద్మ యుగళం ఉంది కదా, 2 పాదపద్మాలు అనే గూటి యందు
సర్వదా విహరించు, అక్కడే విహరించు. ఈ వ్యర్థంగా ఇక్కడ అక్కడ అక్కడ తిరగడం మాని, వ్యర్థ సంచారాలను విడిచిపెట్టి, ఇతరులతో నీకెందుకు, నీకేంటి పని, హాయిగా అక్కడ ఉండకుండా అని అంటున్నారు అన్నమాట. ఇక్కడేం లేదండి. ఈ శ్లోకంలో మనస్సునేమో పక్షిగా పోల్చారండి. పరమేశ్వరుని పాదపద్మాల్ని ఒక గూడులాగా వర్ణించారు. సామాన్యంగా ఏం చేస్తుంది పక్షి? దానికి ఆహారం కావాలి అంటే అటు ఇటు ఇక్కడ అక్కడ తిరిగి శ్రమ పడుతుందండి. దానికి అదే కానీ మంచి ఆహారంతో కూడిన గూడు ఎక్కడైనా దొరికిందనుకోండి, ఇంకెందుకు ఇక్కడికి అక్కడికి అన్ని చోట్ల అయితే తిరగవలసిన పనే లేదు కదా. అలాగే మన మనస్సు కూడా వాటికి కావాల్సిన వస్తువులు అన్నీ పొందడానికి ఆ కోరికలు తీరడం కోసం ఇక్కడ 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 ఆ కోరికలతో ఓహో నాకు చాలా సౌఖ్యం వస్తుంది, అబ్బా ఆనందం వస్తుంది అని అనుకుంటారు. కానీ అది అశాశ్వతం అండి. అవన్నీ టెంపరీ. నీకు ఎక్కడ శాశ్వత ఆనందం దొరుకుతుందో, ఆ మనస్సు మంచి సౌఖ్యం కలిగించి చోటుగా ఆ ఆనందం ఎక్కడ లభిస్తుందో అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గూట్లో నివసించు. అంతేగాని ఈ మిగతా ఈ ప్రాపంచిక విషయాల మీద అనవసరంగా వ్యర్థంగా శ్రమ పడకు సుమా అని చెప్తున్నారు. ఇక్కడ ఏం లేదండి. వేదం అన్నది ఒక పెద్ద మహావృక్షం అండి. ఆ వేదానికి వేల కొలది శాఖలు ఉంటాయండి. ఆ శాఖలే ఆ శాఖల యొక్క చివర్లు యందు ఉపనిషత్తులు కింద పోల్చారు అన్నమాట. సో యాక్చువల్లీ వేదాల్లో కూడా బ్రహ్మం గురించి చెప్తుంది, కానీ ఉపనిషత్తులు ఓన్లీ పరబ్రహ్మను గురించి చెప్పేదే ఉపనిషత్తులండి. పరబ్రహ్మ గురించి ఏమిటి అన్నదంతా ఉపనిషత్తుల్లోనే ఉంటుంది. ఆ పరబ్రహ్మని ఎలా మనం రీచ్ అవ్వాలి అన్నది కర్మకాండ, జ్ఞానకాండ అన్నీ కూడా ఆ ఉపనిషత్తుల్లోనే ఉంటాయండి. అందుకు శంకర్లు ఏమంటున్నారంటే, ఓ మనసా ఆ పరమశివుడి పాదపద్మాల్ని ఆశ్రయించు. గొప్ప విద్యావేత్తలు, వేదాంత మర్మాలను తెలిసిన వారు ఇప్పటికే అక్కడికి చేరుకొని హాయిగా ఉన్నారు. అది శాశ్వతమైనది, అది సౌఖ్యాన్ని కలిగించేది, సంసార దుఃఖాన్ని నశింపజేసేది. కానీ నిండా జ్ఞాన వైరాగ్యాది ఫలాలు సమృద్ధిగా ఉన్నాయి అక్కడ. ఇంకా ఏవేవో గూడులు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి, కానీ అవన్నీ దుఃఖ నిలయాలు. కాబట్టి ఆ గూళ్ళ వైపు వెళ్ళి అనవసరంగా నీ బ్రతుకుని వ్యర్థం చేసుకోకు. హాయిగా ఈశ్వర పాదపద్మాలనే గూటిలో చేరుకో అంటున్నారు. అది సుఖాలకు నిలయం. సమస్త ఫలాలు అక్కడ సిద్ధిస్తాయి. కాబట్టి అక్కడ విశ్రమించి సుఖంగా ఉండమని, వృధా శ్రమ పొందవద్దని అతను తన మనస్సుకి హితోపదేశం చేస్తున్నారండి. అయితే ఇక్కడ శుద్ధ చైతన్య స్వామి వారు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఎవరితో అయినా పని ఉండి ఏదైనా పని సాధించాలనుకోండి, అయితే ముందు మనం ఏం చేస్తాం? వాళ్ళతో మంచిగా మాట్లాడతాం, మంచి మాటలు చెప్పి వారి నుండి ఆ పని సాధించుకుంటాం. ఇంకా వాళ్ళు కానీ ఆ పని చేయకపోతే వాళ్ళని బతిమాలుతాం. ఇంకా లొంగపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని కనికరించమని చేస్తాం. అయినా కూడా వాళ్ళ మనస్సు కరగలేదు అనుకోండి, అప్పుడు ఏదో బ్రైబ్ చేస్తాం. అలాగ చేస్తే అప్పుడు వారి మనస్సు కరిగి తప్పకుండా ఆ పని వారు మనకి చేసి పెడతారు. అలాగే సామాన్యులే అలా పాదాలు పట్టుకుంటే కరుణించేరు అంటే ఇంకా కరుణా సముద్రుడైన శివుని పాదాలు కానీ శరణు వేయడేమనుకోండి, ఇంకా మనకి దొరకకపోవడం అన్నది ఉండదు కదండి. ఆ విధంగా చెప్పినట్టుగా శంకర్లు కూడా ఏమన్నారంటే, ఓ మన పక్షి ఈశ్వరుని పాదాలనే గూటిలోనే హాయిగా తిరుగు, ఈశ్వరుని పాదాలనే శరణు వేడుకో.
ఇతరులను ఆశ్రయించడం నీకు శుద్ధ దండుగా. ఆ శంకర పాద పద్మయుగళి, ఆ పద్మాల వంటి పాదాల జంట నీడే అంటే గూటిలో స్వేచ్ఛగా సంచరించు అంటున్నారు. ఆ ఈశ్వర పాద పద్మ ఎలాంటిది అంటున్నారు? ద్విజవరై సంసేవితే. ద్విజవరులు అంటే పక్షులు, పక్షులు అంటే బ్రాహ్మణులు అని మరో అర్థం అండి. ద్విజ అంటే ద్విజుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదండి, ఉపనయనం అయిన తర్వాతే ద్విజుడవుతాడు. అటువంటి పక్షులు ద్విజులస్తే సేవితే అంటే సేవింపబడేదే గూడు, బ్రాహ్మణులతో సేవింపబడేదే ఈశ్వర పాదపద్మం. అలాగే ఛందస్సాఖిసికాన్వితం అంటే వేదం అనే చెట్టు కొమ్మపై ఉన్నవి ఈ బ్రాహ్మణుట. వేదాంతాలైన ఉపనిషత్తులతో కూడిన వారు బ్రాహ్మణులండి. అందుకు వాళ్ళు ఆల్రెడీ గూటిని చేరిపోయి ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా మనసా అక్కడికి వెళ్ళి ఈశ్వర పాద పద్మాల్ని పట్టుకో అంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మనందరం కూడా నిత్యం ఆ ఈశ్వర నామస్మరణ చేస్తూ అతని పాదాల్ని ఆశ్రయిద్దామా?